సంతోషం ప్రియులారా, చాలా దీవెనకరమైన గడిలోకి మనం వచ్చాం. నిశ్చయంగా మరి ఈ సంవత్సరాంతమున ఇలాగా సజీవుల లెక్కలో మనం కలుసుకోగలుగుతున్నాం అంటే దేవుని ఉచితమైన మహాకృప మాత్రమే. అనేకులు దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ఉన్నారు, తమ పరిచర్యను జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోయారు. అనేక మంది నశించిపోయారు. కానీ మనము సజీవుల లెక్కలో ఉన్నాము. నూతన సంవత్సర అభిముఖంగా మనం ఉన్నామంటే దేర్ ఇస్ సంథింగ్ స్పెషల్ పర్పస్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ అస్. మన పట్ల దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉందని, ఏదో ఒకటి చెయ్యాలని, మన ద్వారా దేవుడు ఏదో ఒకటి చేయించాలని మనల్ని ఎన్నుకొని ఈ రోజున నిలబెట్టాడు. దాని కొరకు నూతన సంవత్సరములో దేవుడు మన కొరకు, మన ద్వారా, మన జీవితంలో, మన ద్వారా అనేక మంది జీవితాల్లో చేయనయున్న వాటి కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవటానికి ఈ మిగిలి ఉన్న ఈ 2 రోజులను మనం వాడుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. ఒక సందర్భాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేయటం జరిగింది. ప్రతిసారి మనం ఒక విచిత్రమైన క్వశ్చన్ని ఎదుర్కొంటుంటాం. అఫ్ కోర్స్ పబ్లిక్లో కాదు, కానీ మన లైఫ్లోనే ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య ఒక మీమ్ చూశాను ఫేస్బుక్లో, ఒక పోస్ట్ చూశాను. ఒక అతను అంటాడు, ఈ 2020 ఈజ్ ఫుల్ ఆఫ్ వైరస్, ఐ వాంట్ టు అన్ఇన్స్టాల్ ఇట్ అంటాడు. జోక్గాను అనమాట. 2020లో వైరస్ ఉంది, నాకు ఈ సాఫ్ట్వేర్ వద్దు, నాకు ఇంకో సాఫ్ట్వేర్ కావాలంటాడు ఒకటి జోక్గా. ఇంకొకటి అంటాడు, ఈ 2020ని నేను యూజ్ చేయలేదు, వి డిడ్ంట్ స్పెండ్ దిస్, ఐఎమ్ సారీ, ఐ వాంట్ టు రిటర్న్ ఇట్ అంటాడు ఒకడు. కాబట్టి 2020 చాలా వేస్ట్గా వెళ్ళిపోయింది, చాలా ఘోరంగా వెళ్ళిపోయింది, చాలా కలవరంతో వెళ్ళిపోయింది. సో వాళ్ళు మేమ్స్లో షేర్ చేసినట్టుగా అన్ఇన్స్టాల్ చేయడం అవుతుందా లైఫ్లో నుండి 2020ని? నో. రీప్లేస్మెంట్ చేయడం అవుతుందా? నో కదా. అలాగే మన మొబైల్ డివైసెస్లో చూడండి, సడన్గా వైరస్ వస్తే ఏం చేస్తాం చెప్పండి? హ్యాంగ్ అయిపోతుంటుంది, స్టక్ అయిపోతుంటుంది, ఇంపార్టెంట్ కాల్స్ కట్ అయిపోతుంటాయి, ఇంపార్టెంట్ మెసేజ్ రావు, వెళ్ళవు, చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. అప్పుడు మనకి షాప్కి తీసుకెళ్తే కనుక వచ్చే ఆప్షన్ ఏంటంటే రీసెట్ బటన్ ఆప్షన్ ఉంటుంది. రీసెట్ అండ్ రీస్టోర్ ఆ ఆప్షన్ మొబైల్లో ఉంది. కాబట్టి ఒక్కసారి రీసెట్ నొక్కాం అనుకోండి, ఈరేజ్ ఆల్ డాటా, ఈరోజ్ ఆల్ వైరసెస్, పాతవన్నీ క్లీన్ అయిపోయి కొత్తగా తయారైపోతుంది మొబైల్. కొత్తగా డౌన్లోడ్ చేసుకోవడమే. ఈవెన్ ఇన్ బైబిల్లో కూడా, మొబైల్లో ఉండే బైబిల్ కూడా అప్పుడు వైరసెస్ వచ్చేస్తుంటాయి, అన్ఇన్స్టాల్ చేయక తప్పదు. ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే, మొబైల్లో వైరస్ వస్తే రీసెట్ చేసుకోగలుగుతాం, రీసెట్ బటన్ ఆప్షన్ ఇచ్చాడు. కానీ జీవితంలో వైరస్ వస్తే ఎలాగా? జీవితంలో వైరస్ వస్తే ఎలా రీసెట్ చేస్తాం? మనం ఎలా రీసెట్ అండ్ రీస్టార్ట్ చేయగలం? ఇప్పుడు ఇలా దేవుడు అనుగ్రహించే ప్రతి నూతన దినం చూడండి ఒకసారి ఎంత ఆశీర్వాదకరమో. నూతన వారం కానీ, నూతన నెల కానీ, అండ్ అఫ్ కోర్స్ నూతన సంవత్సరము కూడా. వాట్ ఈస్ నూతన? ఇట్స్ అ న్యూ అపార్చునిటీ ఫ్రమ్ గాడ్. దేవుని వలన మనకు అనుగ్రహించబడే ఒక నూతన అవకాశాలు ప్రియులారా. మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. రోజు పాతదే కదా మనకి జనరల్గా. ఆలోచించండి ఒక్కసారి, కొత్త సంవత్సరం 2020 సంవత్సరం కొత్తగా వచ్చినప్పుడు ఎలాగ అనుకున్నాం, ఇది కొత్త సంవత్సరం అనుకున్నాం కదా. ఏంటి కొత్తది? చూడండి, క్యాలెండర్లు మారుతున్నాయి, క్యాలెండర్స్ కొత్తవి. కానీ ఏం కొత్తది? అందరు ఆ పాత ముఖాలే, పాత మనుషులే, పాత బుద్ధి, పాత అలవాట్లు, పాత స్వభావాలు, పాత పగలు ప్రతీకారాలు తప్ప ఏం కొత్తది? క్యాలెండర్ ఒకటే కొత్తది అయింది. కానీ ఒక్కసారి పైకి చూస్తే గనక ఆ రోజున సూర్యుడు కొత్తగా ఉదయిస్తున్నాడు మనకి. ఇట్స్ అ న్యూ డే అండ్ ఇట్స్ అ న్యూ ఇయర్. అఫ్ కోర్స్ దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, మన జీవితాన్ని నిశ్చయముగా ఎలా నూతన పరుచుకోవాలో మనకు తెలియాలి. గడిచిన జీవితంలో, గడిచిన ఈ సంవత్సరం అంతా ఎన్ని రకాల పరిస్థితుల్లో మనం ఇరుక్కున్నాం. రోగాలు, ఇబ్బందులు, కరువు కాటకాలు, అనారోగ్యం, సమస్యలు, కుటుంబ కలహాలు, కుటుంబ సమస్యలు అనేకమైనవి ఫేస్ చేయడం జరిగింది. అనేకమైన పొరపాట్లు, బలహీనతలకి లోనయ్యాం మనం. జీవితంలో అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆ సంవత్సరం ఆ పని చేసి ఉండకపోతే బాగుంటుంది అనిపిస్తుంటుంది. ఐ షుడెంట్ డూ దాట్, ఐ షుడెంట్ డూ దట్, చిచ్చి ఆ పని చేసి ఉండకపోతే బాగుంటుంది అని ప్రతిసారి అనుకుంటాం. కానీ అఫ్ కోర్స్ దెర్ ఇస్ నో సొల్యూషన్ యాక్చువల్లీ. లైఫ్లో వెనక్కి వెళ్ళిపోయి టైం ట్రావెల్ చేసి ఎక్కడెక్కడ పొరపాటు చేసాం దాన్ని సర్దుకునే అవకాశమే మనకి లేదు, ముందుకు వెళ్ళిపోవడం తప్ప. మొబైల్ కంటే రీస్టార్ట్ చేసే ఆప్షన్ ఉంది, కానీ మన లైఫ్ని ఎలా రీస్టార్ట్ చేయగలం? హౌ?
ఈ క్రొత్త సంవత్సరానికి మీ ముందు ఒక రీస్టార్ట్ బటన్ ఉంచాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యూ కెన్ రీస్టార్ట్ యువర్ లైఫ్ వన్స్ అగైన్. గాడ్ ఈస్ గ్రేట్. మన దేవుడు గొప్పవాడు ప్రియులారా. ఎక్కడ మన లైఫ్కి రీస్టార్ట్ బటన్ ఇచ్చాడో నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఒక వాక్యాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాం. 1 Samuel chapter 11 verse 14. మనము గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందము రండని చెప్పి సమూయేలు జనులను పిలవగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము గిల్గాలునకు వెళ్ళి, ఇశ్రాయేలుకి ఆ కాలంలో రాజు లేడు. ఇశ్రాయేలు సమూయేలుని అడుగుతారు, మాకు ఒక రాజు కావాలి. అప్పుడు దేవుడు కొంచెం బాధపడతాడు, నేను ఉన్నాను కదా వాళ్ళకి రాజు. ఓహో, నేను కనపడలేదని ఫీల్ అవుతున్నారా? సరే, మీ కొరకు ఒక రాజు నేను ఏర్పాటు చేస్తాను. ఇశ్రాయేలుకి ఇంతకుముందు రాజు లేడు కాబట్టి ఈ క్రొత్త తరహా రాజరికపు పనులన్నిటికీ ఒక ప్రారంభ దశ కొరకు మిమ్మల్ని సిద్ధపరుస్తాను. దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. సౌలును రాజుగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఇజ్రాయెల్కి రాజు కావాలి. క్రొత్తగా సమస్త పరిస్థితులన్నిటినీ మరొక్కసారి రీస్టార్ట్ చేయడం జరుగుతుంది. మన ధర్మ విధులు ఇవన్నీ కూడా కొత్తగా తయారవ్వాలి. ఎక్కడ స్టార్ట్ చేస్తామో అని అడిగినప్పుడు సమూయేలు చెప్తున్న మాట, మనము గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందాము రండని చెప్పి సమూయేలు జనులను పిలవగా జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులు అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును ఇశ్రాయేలీయులందరూ అక్కడ బహుగా సంతోషించిరి. దేవునికి స్తోత్రం కలిగా. చాలా 4 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, అన్ని చెప్పను కానీ చాలా ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్ళి ప్రారంభించుదాం అనుకున్నారు వాళ్ళు? లెట్ us గో టు గిల్గాల్ అండ్ బెగిన్ విత్ గిల్గాల్. గిల్గాల్ దగ్గరికి వెళ్ళి మనం మళ్ళా స్టార్ట్ చేద్దాం లైఫ్ అంతా. ప్రైజ్ ది లార్డ్. గిల్గాల్కు వెళ్ళి అక్కడ యెహోవా సన్నిధిని సమాధాన బలులు అర్పించి, మూడోది సౌలుకు అభిషేకించి, 4వది సంతోషిస్తారు దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఆఫ్ కోర్స్ గమనించండి, ప్రతి నెల కూడా మనం బలను సమీపించినప్పుడు కూడా అది రీస్టార్ట్ బటన్ యాక్చువల్లీ. కమ్ ఆన్, లెట్ us స్టార్ట్ వన్స్ అగైన్ అని. అప్పుడు చాలా వర్క్స్, చాలా ప్రాజెక్ట్స్ చేస్తుంటాం. మధ్యలో సరిగ్గా రాదు, దాన్ని తీసేసి మరలా స్టార్ట్ చేస్తూ ఉంటాం. డిలీట్ ఆప్షన్ ఉంటుంది మనకి, రీసెట్ ఆప్షన్ ఉంటుంది మనకి ల్యాప్టాప్స్లో, కంప్యూటర్లో, ఎస్కేప్ ఆప్షన్ ఉంటుంది మనకి, వెనక్కి వెళ్ళిపోయి మరలా స్టార్ట్ చేద్దాం. లైఫ్ కూడా దేవుడు ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. అది మన దేవుని గొప్పతనం. జీవితం దరిద్రం పట్టేసింది, పాడైపోయింది, చండాలం అయిపోయింది, ఇక చచ్చిపోతే బాగుంటుంది అనే పరిస్థితిలో జనాలు జీవిస్తున్నారు. కానీ గాడ్ హ్యాస్ అన్ ఆప్షన్ ఫర్ యూ అండ్ మీ. యూ కెన్ రీస్టార్ట్ యువర్ లైఫ్ వన్స్ అగైన్. మరొక్కసారి నీ లైఫ్ని స్టార్ట్ చేయగలవు. బట్ ఫ్రమ్ వేర్? ఎక్కడ? మన జీవితం ఎక్కడుంది రీస్టార్ట్ బటన్? ఎక్కడ? ఒక్కసారి వాక్యం చూడు. బైబిల్ చెప్తుంది గిల్గాలులో ఉంది రీస్టార్ట్ బటన్. ప్రైజ్ ద లార్డ్. సో నౌ ద మెసేజ్ ఫర్ యూ, మీకు ఇచ్చే కొత్త నూతన సంవత్సరం మెసేజ్ ఇదనగా, గిల్గాలుతో ప్రారంభించుదాం ప్రియులారా. జీవితం కొత్తగా బాగుపడుతుంది. ఇంతకుముందు లాగా ఉండదు, చాలా అద్భుతంగా మారిపోతుంది ప్రియులారా. ఏమిటి గిల్గాల్? వాట్ ఈస్ గిల్గాల్? చూద్దాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. యెహోషువ గ్రంథము, బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 5 వర్డ్స్ ఓ పని చేద్దాం. 2వ వచనం అలాగే 9వ వచనం 2 కలిపి చదువుదాం, అర్థమైపోతుంది. యెహోషువ గ్రంథము 5:2 చదువుతున్నాను. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించుమని యెహోషువకు ఆజ్ఞాపింపగా. 9వ వచనం చదువుతున్నాను. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. గిల్గాలు అనగా ఫుట్ నోట్లో దొర్లించి వేసిన అని అర్థం వస్తుంది. గమనించండి, ఇశ్రాయేలు 40 సంవత్సరాలు కనాను యాత్రలో, అరణ్య యాత్రలో ప్రయాణం చేసిన తర్వాత ఒక
ఎండింగ్ క్లైమాక్స్కి చేరుకున్నారు. అదే యోర్దాను నది. యోర్దాను దాటితే ఎరికో, కనాను దేశం అటువైపు ఉంది. వీళ్ళు యోర్దాను యువతలు ఉన్నారు. యోర్దాను యువతలు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, నా ఇక్కడ నుంచి యాత్ర కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పాడు. యెహోషువతో దేవుడు ఏమన్నాడంటే, నువ్వు రాతి కత్తులు చేయించి ఇశ్రాయేలు వారందరికీ, ఆ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి, మరలా సున్నతి చేయమని చెప్పాను. వన్స్ అగైన్. ఎందుకంటే ఈ 40 సంవత్సరాల ప్రయాణంలోనే అరణ్యంలోనే క్రొత్తగా పుట్టారు పిల్లలు. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి స్టార్టింగ్లో సున్నతి జరగల. సున్నతి అంటే ఏంటో వాళ్ళకి తెలీదు. ప్రయాణంలో మధ్యలో పుట్టుకొచ్చారు. వీళ్ళకి మ్యాటర్ తెలియదు. అసలు అడవిలో మనం ఎందుకున్నాం వాళ్ళకి తెలియదు. ఉండి ఒక సంవత్సరం ఇక్కడ ఉంటున్నారు, ఇంకో సంవత్సరం ఎక్కడో ఉంటున్నారు, ఇంకో సంవత్సరం ఎక్కడో ఉంటున్నారు. ఈ ప్రయాణం ఏంటో వాళ్ళకి తెలియదు. ఎందుకు బయలుదేరేమో తెలియదు. ఆ మేఘం ఏంటో వాళ్ళకి అర్థం కాదు. ఇవన్నీ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లు ఉన్నాయి. అందుకే ఆ యోర్దాన్ దగ్గరికి రాగానే అక్కడ మోషే వాళ్ళకి ద్వితీయోపదేశ కాండం ఇస్తాడు. అంటే జరిగిన స్టోరీ అంతా మరలా చెప్తాడు. అక్కడ కొత్తగా పుట్టిన వాళ్ళు, దేవుని గురించి తెలియని వాళ్ళు, అసలు ఐగుప్తులో ఇశ్రాయేలు పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఎందుకు బయటకు వచ్చారు, అసలు మనం ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళము, ఏ దేవునికి చెందిన వాళ్ళము, వాళ్ళకి క్లారిటీ ఇవ్వటానికి ద్వితీయోపదేశం, సెకండ్ టీచింగ్ అన్నమాట, అక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత దేవుడు చెప్తాడు, ఇప్పుడు ఇక్కడ యోర్దాన్ దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ, కొత్తగా పుట్టిన వాళ్ళకే కాదు, ముందున్న వాళ్ళకి కూడా మరలా సున్నతి చేయించాలి. ఎలా చేయించాలి అంటే రాతి కత్తులతో చేయించాలి. పురుషుల శరీరంలో ఒక భాగాన్ని కట్ చేయడం జరుగుతుంది. అది చేసిన తర్వాత యెహోషువ ఆ కార్యక్రమాన్ని ముగించిన తర్వాత అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఐగుప్తు యొక్క అవమానము నేను తొలగించేశాను మీ మీద నుండి, దొర్లించి వేశాను. ఐ హ్యావ్ రోల్డ్ అవే ద రిప్రోచ్ ఆఫ్ ఈజిప్ట్. ఏమిటి ఐగుప్తు అవమానం చెప్పండి ఒక్కసారి గమనించండి. కొన్నిసార్లు మనం పాత జీవితంలో పాపులముగానే ఎంచబడ్డాం, తాగుబోతులుగా ఎంచబడ్డాం, వ్యభిచారులుగా ఎంచబడ్డాం, హంతకులుగా ఎంచబడ్డాం, దొంగలుగా ఎంచబడ్డాం. అలాంటి వాళ్ళు చాలామంది మారిన తర్వాత కూడా కొంతమందికి అదే పేరు ఉండిపోద్ది. ఇటు పలానా దొంగడు కదా, అరే మారిపోయాడు, దేవుడు ఒక క్రొత్త పేరు ఇచ్చాడు. బట్ స్టిల్ సమ్ పీపుల్ రికగ్నైజ్ దెమ్ యాజ్ అ థీఫ్, యాజ్ అ అడల్టరర్, ఒక వ్యభిచారిగా, ఒక హంతకుడుగా ఆ పాత పేరు ఉండిపోతుంది. ఇశ్రాయేల్ అంతే, ఐగుప్తు బానిసత్వంలోంచి విడుదల పొంది ఈ 40 సంవత్సరాల ప్రయాణం చేస్తుంటే వాళ్ళు చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా, వీళ్ళు ఇశ్రాయేలీలు కదా అని, అట్లా వీళ్ళు ఐగుప్తు బానిసలు కదా అనే మాట్లాడుకుంటున్నారు. అప్పుడు బానిసలండి, ఇప్పుడు మేము బయటకు వచ్చామండి, మా దేవుడు మమ్మల్ని విడిపించాడండి అన్నా సరే, అబ్బాయి మీరు ఎన్ని చెప్పండి, మీరు ఆ బానిసలే, ఐగుప్తు బానిసలే అనే మాట వాళ్ళు ఫిక్స్ అయిపోయింది వాళ్ళ లైఫ్లో. చాలా అవమానకరంగా, ఇన్సల్టింగ్ అనిపిస్తుంది. అయితే ఇశ్రాయేల్ దాని గురించి ఏం మాట్లాడలేదు, దేవుడు ఫీల్ అయ్యాడు. వీళ్ళు విడుదల పొందిన, హౌ కమ్ దే ఆర్ బీన్ కాల్డ్ ఆర్ రికగ్నైజ్డ్ బై దేర్ ఓల్డ్ నేమ్స్? నో, ఆ ఐగుప్తు అవమానాన్ని, ఆ ముద్రను, ఆ పాత స్వభావపు ఆ ఛాయలను నేను తొలగించి వేసేదను. రోల్డ్ అవే, ఇంగ్లీష్లో రోల్డ్ అవే, దొర్లించేయడం అనమాట. యేసు ప్రభు పునరుద్ధానుడు అయిన రోజున ప్రియులారా, ఇద్దరు దూతలు వచ్చి పరలోకం నుండి వచ్చి ఏమండి ఆ రాతిని దొర్లించారంట. యేసు ప్రభు సమాధి చేయబడిన ఆ గుహ దగ్గర. వాళ్ళు రాయి జరపకపోతే యేసుప్రభు లేవలేడా? యేసుప్రభు అంతకుముందే లేచాడు. ఆయన్ని ఏ తలుపులు కూడా పాతాళపు ద్వారాలే బంధించి ఉంచలేకపోయింది ఆయన్ని ఈ బండరా ఎంత. ఆయన లేచాడు. అయితే ఎందుకు దొర్లించారు, దూతలు వచ్చారంటే, అది తీసివేయకపోతే యేసు ఇంకా అందులోనే ఉన్నాడు అనుకునే భావన ఉంటుంది అందరికీ. అందులో ఉన్నాడు, అయ్యో మా యేసయ్య అని ఏడుస్తారు సమాధి దగ్గరకు వచ్చి. నో 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 నో, ఆయన ఇక్కడ లేడు అని చెప్పడానికి వాళ్ళు దొర్లించారు. అది ఓపెన్ ఉంటే, ఏంటి ఓపెన్ ఉందని లోపలికి వచ్చి చూసేసరికి ఆయన లేడు. బట్టలుగా ఆయన చుట్టిన గుడ్డలన్నీ మడత పెట్టి ఉన్నాయి. వావ్! టు డిక్లేర్ ద రిజరక్షన్, ద స్టోన్ హ్యాస్ టు బి రోల్డ్ అవే. నీ జీవితంలో నువ్వు పునరుద్ధాన అనుభవాన్ని అనుభవించావు, నువ్వు మారేవని, నువ్వు ఒక క్రొత్త ధనాన్ని అనుభవిస్తున్నావని. యు ఆర్ సంథింగ్ న్యూ పర్సన్, న్యూ క్రియేషన్ ఇన్ ద లార్డ్. ఇట్ హ్యాస్ టు బి డిక్లేర్డ్, అండ్ టు బి డిక్లేర్డ్ ద స్టోన్ హ్యాస్ టు బి రిమూవ్డ్. నీ మీద నీకు అడ్డంగా ఉన్న రాతిని దేవుడు దొర్లించాలని కోరుకుంటున్నాడు.
నీ మీద నా పాత నింద దొర్లించాలని కోరుకుని, నువ్వు పాత మనిషివి కావు. ఐఎమ్ నాట్ అన్ ఓల్డ్ రాజీవ్ డల్. చాలా పాపాలు చేశాడు, కానీ ఇప్పుడు పరలోకం నన్ను ఎలా గుర్తిస్తుందో దేవుడు కోరుకుంటున్నాడు. జనులు కూడా అలాగే గుర్తించాలి. బ్రదర్ మీరు చాలా మారిపోయారు బ్రదర్, ముందులా లేరు అని వాళ్ళు గుర్తించాలి మనలో ఉన్న మార్పుని. దే హ్యావ్ టు రికగ్నైజ్, ఐడెంటిఫై ద న్యూనెస్ ఇన్ అస్ అండి. ఎందుకు ఇస్తున్నాడు కొత్త సంవత్సరం మనకి? పాత స్వభావంలో బతకడానికి? నో, లెట్ us బికమ్ న్యూ ఇన్ న్యూ ఇయర్ బ్రదర్. మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన చూపులు, మన అలవాట్లు, మన కోరికలు, అవర్ డిజైర్స్, అవర్ హోప్స్, అవర్ every emotion should become new, and people has to identify, recognize and say that you changed, you are changed man, sister, you have been changed. మీరు మారిపోయారు. జనులు చూడాలి అన్న, మన దేవుడు మన జీవితంలో చేయగలిగింది ఏంటో చూడాలి. మనం క్రిస్టియన్స్ అని మెడలో వేసుకొని గొలుసు ద్వారా కాదు తెలియాల్సింది, చైన్ ద్వారా కాదు. మనం క్రిస్టియన్స్ అని మన గేటుకి తగిలించిన క్రాస్ ద్వారా కాదు వీళ్ళు క్రిస్టియన్స్ ఇల్లు అని, లేకపోతే ఈ నెల రోజులు మనం తగిలించే స్టార్ ద్వారా వీళ్ళు క్రిస్టియన్స్ ఏమో అని జనాలు గుర్తుపడతాం కదా. మిగతా సంవత్సరం అంతా ఎలా గుర్తుపట్టాలి? నెల రోజులు కదా స్టార్ పెట్టుకుంటాం. ఇంటి గేట్లకి, ఇంటి గుమ్మాలకి, తలుపులకి సిలువలు వేసుకుంటున్నాం. ఓకే, ఇల్లు క్రిస్టియన్ ఏమో, మరి ఆర్ యు అ క్రిస్టియన్? ఇఫ్ యు ఆర్ అ క్రిస్టియన్, యు హ్యావ్ టు బికమ్ న్యూ, యు హ్యావ్ టు చేంజ్. మనం మారాలి, అంతే కదా. కొత్త నిబంధన యొక్క ఒక సువార్త ఏంటి? వాట్ ఈస్ ద గాస్పుల్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్? రిపెంట్ బికాస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విల్ కమ్ నియర్ యూ. మారు మనసు పొందితే పరలోక రాజ్యం సమీపిస్తావు. కొత్త నిబంధన యొక్క ఎగ్జార్టేషన్, హెచ్చరిక, సువార్త ఏమిటి అనగా మారు మనస్సే. సో యు నో వాట్ ఈస్ సున్నతి, యు నో వాట్ ఈస్ సర్కంసిజన్. పాత నిబంధన కాలంలో దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధనలో సున్నతి నిబంధన ఉంది. శరీరంలో ఒక భాగాన్ని కట్ చేయాల్సి వచ్చేది. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి శరీరానికి ఇంపార్టెన్స్ లేదు, కానీ హృదయానికి, ఆత్మకే గనక రోమపత్రికలో ఆయన అంటాడు, హృదయ సంబంధమైన సున్నతి, ఆత్మ సంబంధమైన సున్నతి అంటాడు. గమనించండి, అవార్డు చదువుదాం. రోమపత్రిక 2వ అధ్యాయము, ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ ద ఫైనల్ లాస్ట్ వర్స్ చదువుతున్నాను, గమనించండి. రోమపత్రిక 2వ అధ్యాయము 29వ వచనం. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. ఎంత వింటుంటేనే రోమాలు లేస్తున్నాయండి. ఎంత ఎక్సలెంట్ ఆప్షన్స్ ఇవన్నీ దేవుడు కొత్త నిబంధనలు మనకి ఇచ్చాడు. పాత నిబంధనల బుద్ధులు మారేయో లేదు, కానీ సున్నతి మాత్రం ఉంది శరీరానికి. శరీరంలో ఏదైనా మార్పు జరుగుతుందేమో, కానీ వాళ్ళ బుద్ధి, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ కోరికలు, వాళ్ళ ఎమోషన్స్లో మార్పులు లేవు. కొత్త నిబంధనలో దేవుడు ఏమంటాడంటే, శరీరానికి ఎన్ని కథలు చేసుకుంటే, శరీర సంబంధమైన సాధకం ఎంత చేసుకుంటే ఏం లాభం, ఎన్ని ఉపవాసాలు ఉంటే ఏం లాభం, బుద్ధి మారట్లేదు. ఎన్ని మోకాళ్ళు ఎత్తే లాభం ఉంది, అలవాట్లు మారట్లేదు. ఎవరినో ఒకరు చూసారు, గంటన్నర ఏడ్చి సంఘంలో ఏడ్చేసి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయి ఏమండి ఆస్తి తగాదలు పడ్డారు వెళ్ళి. ఇప్పుడు చర్చిలో ప్రార్థన చేసింది ఏంటైతే గొడవ, నా డబ్బులు నాకి అని గొడవ అండి. లేడీస్ కూడా, ఆడవాళ్ళు కూడా. మరి ఇది ఏం ప్రార్థన చేస్తున్నారు? అది శరీర సంబంధమైన సాధకంతోనే సరిపోతుంది. మోకాళ్ళు వేసి నీళ్ళు, ఓకే మంచిది, మోకాళ్ళు వేద్దాం, ప్రార్థన చేద్దాం, ఉపవాసాలు ఉందాం, వండర్ఫుల్. కానీ ఇవన్నీ మనలో మార్పు కలగ చేయకపోతే వాట్స్ ద యూజ్ అన్నమాట. ఏం లాభం? దేవుడు అంటాడు, నో, చేంజ్ your inner part, your inside, your inwards, your heart, your emotions, your mindset. మీ మాటలు, మన మాటలు, చూపులు, క్రియలు, నడతలు, అలవాట్లు, కోరికలు, పద్ధతి, ఇవన్నీ బిహేవియర్, ప్రవర్తన, క్యారెక్టర్, ఇవన్నీ మార్పు రావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అదే సున్నత్ అంటే. పాత నిబంధనలో శరీరంలో ఒక మార్పు వచ్చేది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, లోపల అంతరంగమందు, హృదయమందు దేవునికి ఇష్టము లేని ఏ పార్ట్ అయినా సరే జస్ట్ కట్ ఇట్ ఆఫ్. హల్లెలూయా. 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు కలిగి నువ్వు నరకంలో పడుట కంటే
ఒక్క కన్నుతో, ఒక కాలుతో, ఒక చెయ్యితో హ్యాండిక్యాప్డ్గా, ఫిజికలీ ఛాలెంజ్డ్గా, అవిటివాడుగా పరలోకం వెళ్ళడం మేలు అన్నాడు కదా. నిజంగా కోసేసుకున్నారు. దాని మీనింగ్ అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సమ్ టైమ్స్ మన చూపులు మనల్ని ఇబ్బంది పెడతాయి. నీ ఆత్మీయ జీవితానికి నేను ఏ చూపు ఇబ్బంది పెడుతుంది, ఫోన్లో ఏం చూడాలనిపిస్తుంది, బాగా ఎవరిని బాగా చూడాలనిపిస్తుంది, కట్ చేసామంటున్నాడు దేవుడు. ఆ సిచ్యువేషనే కట్ చేసాయి. ఓకే, హల్లెలూయా. గమనించాలి, రాతి కత్తులతో చేశాడంట సున్నతి. రాయి అంటే ఏంటి? వి ఆల్ నో రాక్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రాయి, బండ, రాయి అంటే వాక్యమే. పేతురు అనే పేరుకి అర్థం ఏంటి? రాయి, పెట్రాస్. ఓకే, పెట్రోలియం, పెట్రోల్ వస్తుంది. పెట్రోల్ అంటే రాతిలో నుండి తీయబడిన నూనె అంటుంది బైబిల్. చెక్కుముక్కు రాతి నుండి నూనె బయటకు వచ్చును అన్నాడు, చూసారా. పెట్రోల్ అంటే పత్తర్ సే ఆయా హువా తేల్. పత్తర్ అంటారు, హిందీలో పత్తర్ అంటారు, పెట్రో. హల్లెలూయా. పేతురు అంటే రాయి. ఎందుకు ఆ పేరు పెట్టాడు? సిమోను బర్యోనా, నువ్వు ధన్యుడువు, ఈ రోజు నుంచి నీకు పేతురు అని పేరు పెడుతున్నా. నువ్వే రాయి, నువ్వే బండ. ఏమిటి అంటే, పరలోకమందున్న తండ్రియే నీకు ఈ ప్రత్యక్షత, నేను క్రీస్తుననే ప్రత్యక్షతనిచ్చాడు. ఈ ప్రత్యక్షత మీద, ఈ బండ మీద, ఈ రెవల్యూషన్ మీద, ఈ ఉపదేశం మీద, ఈ వాక్యము మీద నా సంఘం కడతాను. పరలోకము నుండి ఇవ్వబడిన ఉపదేశం మీద ఎవరు సంఘం కట్టబడుతుందో ఆ సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలబడవన్నావు. వాక్యం ఆధారం లేని సంఘాలు, పరిచర్లు, విశ్వాసం, విశ్వాస్యత, ఆత్మీయత నిలవదు అని అర్థం. ఇట్ విల్ ఫెయిల్. వాక్యమే. రాతి కత్తులంటే వాక్యాన్ని కత్తిగా చేసి కట్ చేసి పడే, దేవునికి నీకు అడ్డంగా ఉన్న ప్రతి దాన్ని కూడా. దాట్స్ గిల్గాల్. ప్రైజ్ ది లార్డ్. రాతి కత్తులు చేయించి వీరికి మరలా సున్నతి చేయించుము. వన్స్ అగైన్ మరలా కడుక్కోవలసిన వాళ్ళమై ఉన్నాం, మరలా సరి చేసుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం, మరలా పరీక్షించుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. మాటికి 3 months ఒకసారి రమ్మంటాడు లేదా డాక్టర్? ఏ జ్వరం వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ క్రానిక్ డిసీజ్ అయినా, మెడిసిన్ ఇచ్చినా, ఏమంటే 3 నెలల తర్వాత రమ్మంటాడు. మనకోసారి చెకప్ చేద్దాం, ఏం పోయింది ఇప్పుడు? ఇంకోసారి చెకప్ చేద్దాం, ఏం పోయింది ఇప్పుడు? కమాన్, దేవుని సన్నిధికి వెళ్తున్నామా, మరలా చెకప్ చేసుకుందాం, ఏం పోయింది ఇప్పుడు? ఎక్కడ పొరపాటు? ఎందుకు మనకు నెలకి ఇస్తున్నారు సేవకులు, ఒట్టిన సరదాగా ప్రసాదమా, కళ్ళకు అద్దుకుని తినడానికి? కరెక్ట్ చేసుకోండి. ఆయన సిలువ వృధా కాకూడదు. ఆయన పడిన శ్రమ, ఆయన పడిన బాధ నా జీవితంలో వృధా కాలేదు కదా కొంపదీసి. నేను ఆ సిలువను వ్యర్థం చేసుకోలేదు కదా కొంపదీసి. ప్రభు, నేను ఎక్కడెక్కడ తప్పిపోయి నాకు చూపించు ప్రభువా. దావీదు చేసే ప్రార్థన నాకు చాలా ఇష్టం. ప్రభు, నీకు ఆయాసకరమైన మార్గం, నన్ను పరిశోధించి నన్ను పరిశీలించుము నాయన. నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూచి నన్ను విడిపించు, దాన్ని తొలగించు అని వేడుకుంటున్నాడు. కీర్తనలు పాడుకోవడానికేనా? ప్రార్థనలు కూడా ఉన్నాయి ఆ కీర్తనలో, రిక్వెస్ట్లు కూడా ఉన్నాయి ఆ కీర్తనలో, తీర్మానాలు కూడా ఉన్నాయి, డిసిజన్స్ ఉన్నాయి ఆ కీర్తనలో. హల్లెలూయా. గమనించండి, కొలస్సీ పత్రికలో కూడా సున్నతి గురించి చెప్తాడు. 2వ అధ్యాయము 11వ వచనం, 11వ వచనం చదువుతున్నారు. 2వ అధ్యాయం కొలస్సీ పత్రిక 2:11. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. హల్లెలూయా. పాత నిబంధనలో మనుషులు ఆపరేషన్ చేయాల్సి వచ్చేది కత్తితోటి. కానీ కొత్త నిబంధనలో ప్రభు ఏమంటాడంటే, చేతులతో చేయబడిన సున్నతి. నో హ్యాండ్స్ ఆర్ నీటెడ్, హ్యాండ్స్ ఫ్రీ. హౌ? రీడ్ యువర్ వర్డ్. బైబిలే రాతి కత్తి, రాయి కత్తి, నైవ్స్ ఆఫ్ స్టోన్. దీంతో ఏం చేయాలి? నీ జీవితంలో, నా జీవితంలో దేవునికి ఇష్టం లేని ప్రతి కోరిక, ప్రతి ప్రవర్తన, ప్రతి అలవాటు, ప్రతి కనెక్షన్, ప్రతి రిలేషన్షిప్ కట్ ఇట్ ఆఫ్. కట్ చేసి, ఎవరైనా పర్లేదు, దేవునికి నీకు అడ్డంగా వచ్చారు, కట్ చేసి పడేయడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే మనం పలానా దేవునికి ఇష్టం లేదా, చల్ల విడిచిపెట్టేస్తా, నీకంటే ఎక్కువేంటి ప్రభా, అప్సే బడి బాత్ క్యా హై, హూ ఇస్ మోర్ దెన్ యూ లార్డ్, నీకంటే ఎక్కువేంటి ప్రభా, తీసిపడేస్తాను అంతే, వదిలేస్తాను అంతే, ఒకటే మాట. ప్రైజ్ ది లార్డ్. అబ్రహామా ఏంటి, నీవు ప్రేమించు ఇస్సాకును నాకు బలిగా అర్పించి అంటే బయలుదేరిపోయాడు. తెల్లరు ఆలోచించలేదు కూడా. ఏంటి అక్కడ ఏం కనపడుతుంది? నీకంటే ఎక్కువేంటి ప్రభా, చాలా పదారన్నారు, బయలుదేరన్నాడు అంతే. అక్కడికి వెళ్ళిపోయి ఆ మోరియా దేశంలో వెళ్ళి ఆ కొండ మీద అంత కట్టెలు పేర్చి దానికి నిప్పంటించి కొడుకు కాలు చేతులు కట్టి దాన్ని పొడుగు పెట్టి ఏం చేశాడు? కత్తి ఎత్తాడు. ఈ కత్తి కావాలి ఈ రోజున.
పరలోకం గాబరా పడిపోయింది తెలుసా. అక్కడ సిచ్యువేషన్ గమనించండి మీరు. అబ్రహాముని పరలోకం అంతా సస్పెన్స్ లాగా స్టన్ అయిపోయి చూస్తాం, నిజంగా పొడిచేస్తాడా ఏంటి పిల్లోడిని అని. దూతలు అంటున్నారు, ప్రభు చెప్పు, ప్రభు తండ్రి చెప్పు, పొడిచేస్తాడు లాగా ఉంది అంటే, దేవుడు కూడా ఆగా 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 అంటున్నాడు. ఎప్పుడైతే కత్తి ఎత్తాడో సెకండ్స్ డిఫరెన్స్ అండి కత్తి కిందకి రావటానికి. దేవుడు వెంటనే దూతను పంపిస్తే ఆ దూత గాబరపడి వచ్చి, అబ్రహాం ఆగు 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 ఆగు, ప్లీజ్ ప్లీజ్, కొంచెం కూడా ఆలోచించు, ఆ పొడి చేస్తామేంటి పిల్లోడిని అంటే, ప్రభు నీకంటే ఎక్కువేంటి నాయన అనేసరికి దేవుడు ఒక్కసారి షాక్ అండి. ఒక మనిషి దేవుని ఎంత ప్రేమించగలడా అనుకున్నాడు. ఆదాముని ఎంతో ప్రేమించాను నేను, నోవహుని ఎంతో ప్రేమించాను నేను, వాళ్ళు అటు ఇటు కొంచెం తప్పిపోయారు, కానీ అబ్రహాం విషయంలో దేవుడు అదే ఆశ్చర్యపోయాడు, ఏంటి ఇతను అని. అరే అందరిలా లేడు ఇతను, వామ్మో ఏంటి విశ్వాసము, ఇతను విశ్వాసి కాదు, విశ్వాసులకు బాబులా అంటాడని పేరు పెట్టేశాడు. హీఈస్ ద ఫాదర్, బాపే విశ్వాసి. ఇంకా ఏం మాట్లాడుతున్నారు అనుకున్నాడు. నువ్వు నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి ఆలోచించలేదు, నా యొక్క ఒక్కగానొక్క కుమారుణ్ణి లోకానికి నేను ఇవ్వడానికి ఆలోచిస్తానా? నో వేస్, లోకం కొరకు ఇచ్చేస్తాను నా కొడుకుని, ఆ కుమారుడు నీ కడుపులో పుడతాడు అని తీర్మానం చేశాడు దేవుడు. అప్పుడే కత్తి, అబ్రహాం కత్తి అండి అది. యు హ్యావ్ యువర్ నైఫ్, కమ్ ఆన్, కట్ ఇట్ ఆఫ్, సంథింగ్ దట్ కమ్స్ అగెయిన్స్ట్ గాడ్ అండ్ యూ, కమ్స్ ఇన్ బిట్వీన్ గాడ్ అండ్ యూ. దేవునికి నీకు మధ్య వచ్చే ఏ సంబంధమైన, ఏ రిలేషన్ అయినా, ఏ జాబ్ అయినా, వ్యాపారమైన, డబ్బైనా, ఆస్తి అయినా, అలవాట్లైనా, చెడు అలవాట్లైనా, వ్యసనాలైనా, ఎనీథింగ్, కట్ ఇట్ ఆఫ్. ప్రైజ్ ది లార్డ్. అదే గిల్గాల్ అనుభవం. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గిల్గాల్. గిల్గాల్ ఇస్ నాట్ అ ప్లేస్ నౌ, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. గిల్గాల్ అంటే అప్పట్లో ఒక స్థలం, కానీ ఇప్పట్లో గిల్గాల్ అంటే ఒక అనుభవం ప్రియులారా. హల్లెలూయా. ఏమండి, మోషే సీనాయి కొండ మీద తెచ్చుకోండి 10 ఆజ్ఞలు తీసుకొస్తున్నాడు, ధర్మశాస్త్రం తీసుకొస్తున్నాడు. కింద ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ప్రార్థనలో ఉన్నారు కదా. ప్రవ్వా మాకు మోషే గారు వెళ్ళారు నాయన, మాకు మంచి వాక్యంకి రావాలని ఇలా ప్రార్థన చేశారా? లేదు. ఆయన పైన ప్రార్థనలో ఉంటే వీళ్ళు దూడ తయారు చేసి విచ్చలవిడిగా తిరుగుతున్నారు వీళ్ళంతా. అహరోన్ దగ్గరికి వెళ్ళిపోయి మాకు ఒక దేవుడిని తయారు చేయని అడిగారు. ఎంతో ఘోరమైన మాట. మాకు బోరు కొడుతుంది, వేరే పని ఏం చేసుకుంటామని అని అడగలేదు. మాకు ఒక డిఫరెంట్ గాడ్ కావాలి, ఇంత స్ట్రిక్ట్ దేవుడు మాకు వద్దు బాబోయ్, ఇంత ఘోరం, ఇంత తిననివ్వట్లేదు, తాగనివ్వట్లేదు, కూర్చొనివ్వట్లేదు, నిలబడినివ్వట్లేదు, మాకు ఇష్టమైన పెళ్లిళ్ళు చేసుకునే ఉంటుంది, మాకు ఇష్టమైన సినిమాలు చూసుకునేవ్వట్లేదు, ఈ దేవుడు మాకు చాలా కన్వీనియంట్ గాడ్ కావాలని వేడుకున్నారు వాళ్ళు. పాపం అహరోన్ ఏం చేయలేకపోయాడు. సరే మీరు బంగారం నిప్పులు ఏంటంటే అది దూడ, అది ఏ షేప్లో వచ్చిందో దూడలో తయారైంది అంతే. అంతే. ఏం జరిగిందో ఏముందో, మోషే చాలా హ్యాపీ. ఇప్పుడు ప్రభు ధర్మశాస్త్రం రాశాను, నా పిల్లలకి ఇస్తాను వెళ్ళిపోయి అంటే, దేవుడు అన్నాడు కింద పరిస్థితులు ఏం బాగలేదు, నువ్వు పని చేయి, తొందరగా వెళ్ళు అన్నాడు. తొందరగా వెళ్ళి మోషే చూసరికి వీళ్ళు విచ్చలవిడి తాగి తందరాలాడి, ఏమండి వ్యభిచారం చేస్తూ ఆ దూడ దగ్గర దరిద్రంగా ఎగురుతున్నారు వీళ్ళంతా. మోషే అక్కడ కొండ హాఫ్ నుంచి చూసి ఏం చేశాడో తెలుసా? చాలా కోపపడి గట్టి అరిశాడు. ఒక అరిసి ఏమన్నాడంటే, దేవుని పక్షంగా, యెహోవా పక్షంగా ఎవరున్నారో వాళ్ళందరూ నా దగ్గరికి రండి అన్నాడు. చూసారా, అంత జనంలో ర్యాప్చర్, యేసు ప్రభు రాకడలో ఎలా విభజిస్తాడో సంఘాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ అది. యాక్చువల్లీ చదువుదాం ఆ మాట. నిర్గమ కాండం, బుక్ ఆఫ్ ఎగ్జడస్ చాప్టర్ 32 ఫ్రమ్ వర్స్ 25 నుండి చదువుతాను, గమనించి. నిర్గమ కాండము 32వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుదాం. కెన్ సీ హౌ మచ్ టైం వి లెఫ్ట్. ఓకే, 32 25 నిర్గమ, ఎగ్జోడస్ 32:25. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను, వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. అహరోనే వాళ్ళని ఏమనలేదంట, విచ్చలవిడికి అలవాటు వదిలేసాడు అంటండి. చాలా మంది ఇలాగే ఏమంటలేదు, గద్దించాల్సిన బాధ్యత మంది కాదా? అరే నాన్న ఇలా ఇది పద్ధతి కాదురా, రే పిల్లోడా ఇది పద్ధతి కాదురా, నాన్న తల్లి పాప ఇలాంటి ఇది పద్ధతి కాదు, ఈ డ్రెస్అప్ ఇలా మంచిది కాదు అని చెప్పపోతే ఎలాగండి? ప్రతిసారి బ్లెస్సింగ్స్ ప్రకటిస్తే ఎలాగా? గద్దించలేదు లేదా బైబిల్లో? అహరోన్ సైలెంట్గా ఉన్నాడంట, కానీ అన్నాడంట. అందుకే కోపం వచ్చింది దేవుడికి. విచ్చలవిడికి తిరుగులాడుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. 26. అందుకు మోషే పాళెము ద్వారమున నిలిచి
యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. హల్లెలూయా. దేవుని సైడ్, హూ ఆర్ ఆన్ ద సైడ్ ఆఫ్ గాడ్, దేవుని పక్షంగా ఉన్న వాళ్ళని దగ్గరకు వచ్చేయండి అనగానే లేవీయులందరూ మోషే దగ్గరకు వచ్చారంట. అందుకే లేవి అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? లేయా ఎప్పుడైతే లేవిని కన్నదో, కుమారుని కన్నదో, లేవి అంటే హత్తుకొనుట, నా భర్త ఈ రోజు నుంచి నన్ను బాగా ప్రేమిస్తాడు అని లేవి అని పేరు పెట్టిందంట. జాయిండ్, ఇంగ్లీష్లో జాయిండ్ ఉంది, ఆర్ లవ్, యాక్చువల్లీ అఫెక్షన్, లవ్, అ బాండింగ్. ఓకే, అందుకే దేవుడు లేవీయులకు యాజక పరిచయం ఇచ్చాడు. ఎవరు సేవ చేయడానికి అర్హులు అంటే దేవుని బాగా ప్రేమించి, నాకు చిచ్చి లోకం వద్దు, వీళ్ళకి నేను వద్దు ప్రభు, ఐ వాంట్ మై గాడ్ అనుకునే వాళ్ళే ఎలిజిబుల్ టు డూ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. లేవీయులు వచ్చేసారు. అప్పుడు మోషే ఏమన్నాడు గమనించండి, ఇది మన పాయింట్ యాక్చువల్లీ. ఏమన్నాడు? 27, అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమును కట్టుకొని పాళెము ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగుని చంపవలెనని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చుచున్నాడని లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినన ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. గమనించండి, పైన కొండ మీద పదాజ్ఞంలో ఒక ఆజ్ఞ ఏంటి? నరహత్య చేయకూడదు అని పెట్టాడు. అక్కడ కిందకి రాగానే ఏమన్నా తెలుసా? పొడిసేయి, తర్వాత చూస్తానన్నాడు దేవుడు. అల్లెల్లు తర్వాత సంగతి తర్వాత, పొడిసే వాళ్ళని అన్నాడు అంతే. తర్వాత నేను మార్చుకుంటానులే, అమెండ్మెంట్ చేసుకుంటాను బయలా అంతా. పొడిసే ఇలాంటి వాళ్ళందరినీ. నీ జీవితంలో దేవునికి ఇష్టం లేని విచ్చలవిడితనాన్ని కత్తితో కట్ చేసేయి. యు ఆర్ నాట్ ఫ్రీ. పౌలు అంటాడు, క్రీస్తు ఖైదీని అంటాడు, ప్రిజనర్ ఆఫ్ క్రైస్ట్. యు సే యు ఆర్ ఫ్రీ టు డూ వాట్? టు సిన్ అగైన్. మేము ఫ్రీ అండి, దేవుడు విడిపించాడండి, వీఆర్ ఫ్రీ అండి. సో వాట్ టు డూ? సిన్ అగైన్ ఫ్రీలీ. అరే, ఏం స్వార్థ చేసుకుంటున్నాం? ఏం స్వార్థ నమ్మేస్తున్నాం? పాపం చేయటానికే విడుదల పొందామా? మరలా నీతిని చేయటానికి విడుదల పొందాం. ప్రభువా, నేను నీతిగా బతకలేకపోతున్నాను నాయన, పరిశుద్ధంగా బతకలేకపోతాను ప్రభువా, పిచ్చి పిచ్చి అలవాట్లు నిండిపోయిన నాయన, నేను ఎట్లా చేయాలంటే దేవుడు మనల్ని అట్టి స్వభావాల నుంచి విడిపించి స్వచ్ఛందంగా నీతికి దాసులవ్వమని మనకు అవకాశం ఇస్తే, ఈ విడుదలను, ఈ స్వేచ్ఛను, ఈ రక్షణను మళ్ళా పాపం చేయడానికే యూజ్ చేస్తున్నారు చాలా మంది. నో, వీఆర్ బాండ్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్. మనం దేవునికి కట్టు బానిసల్లాగా ఉన్నాం యాక్చువల్లీ. అయినా మనల్ని బానిసల్లాగా చూడగా కొడుకులు కూతురులాగా చూస్తున్నాడు దేవుడు. అది ఆయన గొప్పతనం. కొంతమంది పిల్లలు అదంటే రా బయటికి వెళ్దాం పదా అన్నాం అనుకోండి, డాడీ కొడతారు, డాడీ తిడతారు, వద్దు అంటారు. అలాగని వాళ్ళ పిల్లలు బానిసలా ఇంట్లో? కాదు కదా. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని స్ట్రిక్ట్గా డిసిప్లిన్లో పెంచారని అర్థం. వెళ్ళండి నాన్న ఆడుకోండి, కానీ పిచ్చి పిచ్చి ఆటలు ఆడవద్దు అని చెప్తారు వాళ్ళు. వెళ్ళండి కానీ వీధి దాటి వెళ్ళొద్దు, ఈ లోపల దగ్గర ఆడుకోండి అంటారు. వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్ అంటారు, అటు వెళ్దాం పదా, సినిమాకి వెళ్దాం పదా, బస్ ఎక్కి వెళ్దాం పదా అంటారు వాళ్ళు. అప్పుడు వీళ్ళు అంటారు, అమ్మో మా అమ్మ కోప్పడుతుంది, మా డాడీ కోప్పడతారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు బానిసలు కాదు కదా, దే ఆర్ డిసిప్లిన్డ్ అని అర్థం. దేవుడు మనతో అదే కోరుకుంటున్నాడు. వీఆర్ ఫ్రీ, బట్ గాడ్ వాంట్స్ అస్ టు బి ఇన్ డిసిప్లిన్ కదా. దేవుడికి ఇష్టం లేదు ఈ పని నేను చేయను, కరెక్ట్. అలాంటి ఫ్రెండ్షిప్ కట్ చేయాలండి, మొహమాటం ఎందుకు? దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒకప్పుడు తాగుబోతాడు తిరుగుతున్నప్పుడు చర్చికి రాంటే చెయ్యి, నేను చర్చి రాను అని మొహమాటం లేకుండా చెప్పినప్పుడు, ఈరోజు రక్షణ పొంది చర్చి తాగడానికి రా అన్నప్పుడు నీకు మొహమాటం ఎందుకు? చెయ్యి, నేను తాగడానికి రాను అనలేవా? చిచ్చి, నేను సినిమాలకి రాను అనలేవా? చిచ్చి, ఇలాంటి దరిద్రం బట్టలు నేను వేసుకోను అనలేవా? చర్చికి రమ్మన్నానికి చిచ్చి అన్నావు. అప్పుడు ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత ఈ పాపం నేను చేయను అని ఎందుకు అనలేకపోతున్నారు? చిచ్చి, అలాంటి దగ్గర భోజనాలకు నేను వెళ్ళను, అలాంటి దిక్కుమాల తిండి నేను తిన్ను అనలేకపోతే ఎలాగండి? ఇదే కదా ప్రతిష్ట అంటే. నో, వీ కెన్ నాట్ గో, నో వీ కెన్ నాట్ డ్రింక్, నో వీ కెన్ నాట్ ఈట్ సచ్ థింగ్స్ బికాస్ మై జీసస్ డజంట్ లైక్ ఇట్ అండ్ ఐ లవ్ మై లార్డ్. నా యేసు నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ పనులు నేను చేయను. కట్ చేయడం అంటే నిజం కత్తించి పొడి చేయడం అనుకుంటున్నారా? దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ స్పిరిచువల్ వే. తమ సొంత వాళ్ళని కూడా కట్ చేస్తారంట వాళ్ళంటే లేవీయులు కత్తిలు పట్టుకుని. సున్నతి, గిల్గాలు. ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో, నా జీవితంలో ఒక రీస్టార్ట్ అవ్వాలంటే, ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలంటే, పాతదంతా క్లీన్ చేయబడి ఉండాలంటే, పాత వైరస్లంతా తొలగిపోవాలంటే, పిచ్చి పిచ్చి యాప్స్ అని డౌన్లోడ్ చేసి దరిద్రం పట్టించేశారు కదా ఫోన్, అదంతా క్లీన్ చేయడం ఎలాగో మన జీవితంలో పిచ్చి పిచ్చి అలవాట్లు, సంబంధాలు, ఫ్రెండ్షిప్, ఆన్లైన్లో ఎవరెవరితో ఏ కనెక్షన్స్, దరిద్రం అంతా డిలీట్ చేయండి బ్రదర్ సిస్టర్.
డిలీట్ చేసేయండి అంతే. పరిశుద్ధాత్మను పొందుకోండి. పరిశుద్ధాత్మ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోండి. దేవుని వాక్యం, ధర్మశాస్త్రం అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోండి. యాంటీవైరస్ని, పరిశుద్ధ యేసు రక్తం అనే యాంటీవైరస్ని ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త సంవత్సరం దీవెనకరంగా ఉంటుంది బ్రదర్ సిస్టర్. కరోనా అయితే ఏంటి, యుద్ధాలు అయితే ఏంటి, కరువు కాటకాలు అయితే ఏంటి, మనం ఎలా చనిపోయినా దేవుని దగ్గరికి వెళ్తామండి. ఇది కాదా మన నిరీక్షణ? కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు, రేపు క్యాన్సర్ రాదా? ఏం మాట్లాడుతున్నారండి? వ్యాక్సిన్ రావట్లేదు. అరే, స్వైన్ ఫ్లూకి వ్యాక్సిన్ రాలేదు, బర్డ్ ఫ్లూకి వ్యాక్సిన్ రాలేదు, క్యాన్సర్కి వ్యాక్సిన్ రాలేదు, డెంగ్యూకి వ్యాక్సిన్ రాలేదు. కరోనా ఒకటేనా బతుకు? వామ్మో, మోసంలో ఉన్నారు అంతా. ఇదంతా నాటకాలు, ఇదంతా దరిద్రం. దీనికోసం క్రైస్తవుడు కరోనాతో చచ్చిపోయినా, డెంగ్యూతో చచ్చిపోయినా యేసయ్య దగ్గరికి వెళ్తాడండి. ఇది కాదా మన నిరీక్షణ? దిస్ ఈజ్ నాట్ ద థింగ్ వీ హ్యావ్ టు డీల్ విత్. వీ హ్యావ్ టు డీల్ విత్ అవర్ ఓన్ ఫాల్ట్స్. మన పాపాలతోటి, మన బలహీనతలతో మనం డీల్ చేసి సరి చేసుకొని పరిశుద్ధంగా ఉంటే సునామీ వచ్చి కొట్టుకెళ్ళిపోయినా యేసయ్య ఒడిలోకే వెళ్తాం. అది మన నిరీక్షణ. సమూయేలు చెప్తున్నాడు ప్రజలతోటి, రండి నాన్న, మనము గిల్గాలునకు పోయి. హలో, ఏంటి గిల్గాల్ అంటే? దేవునికి ఇష్టం లేని ప్రతి స్వభావం మన జీవితంలో కట్ చేసేయడమే. ఈజీ వర్డ్లో ఏమనాలి దాన్ని? కొత్త నిబంధనలో మారు మనస్సు, చేంజ్ ఆఫ్ హార్ట్ ఆర్ రిపెంట్. ప్రవ్వా, ఈ పని నీకు చేయను, ఈ సంబంధాలు నీకు పెట్టుకోను, ఈ కనెక్షన్స్ నేను పెట్టుకోను, ఈ అలవాట్లు నేను చేయను, ఈ దిక్కుమాల పనులు నేను చేయను ప్రవ్వా, నీకోసం ఇవన్నీ విడిచిపెట్టేస్తానని తీర్మానం తీసుకోవడమే సున్నతి. యాక్చువల్లీ ఇది చేయగలిగితే, అక్కడ అంటాడు కదా, గిల్గాలునకు పోయి రాజ్య పరిపాలనా పద్ధతిని స్థాపించుకుందాము రండి అని చెప్పి గిల్గాలుకు వెళ్ళి అక్కడ యెహోవా సన్నిధిని ఏమర్పించారు? సమాధాన బలులు, పీస్ ఆఫరింగ్. దేవునితో రికన్సైల్ అయ్యారు, దేవునితో సమాధాన పడ్డారు. సారీ ప్రవ్వా, ఈ సంవత్సరం చాలా పొరపాటు చేస్తాను ప్రవ్వా, ఐఎమ్ సారీ, నేను బాధ పెట్టాను ప్రవ్వా, నీకు బాధ పెట్టాను ప్రవ్వా, నీకంటే నాకు ఇంకేం లేదు ప్రవ్వా, నువ్వు సంతోషంగా ఉంటే చాలు ప్రవ్వా, నన్ను చూసి ఎవడు బాధపడినా పర్లేదు, నువ్వు బాధపడకు ప్రవ్వా, నాతో ఎవరు మాట్లాడకపోయినా పర్లేదు, నువ్వు మాట్లాడకుండా ఉండుకు ప్రభా, చచ్చిపోతాను ప్రభా అని ఆయనతో సమాధాన పడితే యెహోవా సన్నిధిని మనం ఆనందిస్తాం బ్రదర్. The new year, let the world become upside down, but we will rejoice in the Lord. ప్రపంచమే తలకిందులైపోయినా, అల్లకల్లోలం అయిపోయినా, నా దేవుని యందు నేను ఆనందించేదని అంటాడు హబక్కూకు. అయితే ఏదైనా కానీ, శాలలో పశువులు లేకపోని, సంఘాలకి జనం రాకపోని, సభలో లేకపోని, మీటింగ్లు లేకపోని, ఇన్కమ్ రాకపోని, దేవుడైతే ఉన్నాడు నా దగ్గర. హల్లెలూయా. ఈ తీర్మానంలోకి వద్దాం బ్రదర్, గిల్గాల్ అనుభవంలోకి వద్దాం. చాలా ఉన్నాయి కానీ ఇంత చాలా ఈ రోజుకి. దేవుడు ఈ మాటలను దీవించిన గాక. ఓవర్ టు దైవదాసులు పాల్సన్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. థ్యాంక్ యూ.